నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ఏదైతే గత 4 రోజుల క్రితం భారీ వర్షాలు అయితే కురవడం జరిగింది. అయితే ఖమ్మం జిల్లా మొత్తం అతలాకుతలం అయితే అయింది. సో ముఖ్యంగా ఏదైతే నాయకునిగూడెం అనే గ్రామంలో చూసుకుంటే అయితే పాలేరు నియోజకవర్గంలోని నాయకునిగూడెం గ్రామంలో దాని సమీపంలోనే భారీ వరదలు అయితే రావడం జరిగింది. అక్కడ అయితే తెలుసు, మనకు అందరికీ తెలుసు కదా, యాకూబ్ గారు అని ఫ్యామిలీ మొత్తం కూడా అంటే ముగ్గురు ఏవైతే వాళ్ళ బాబు, వాళ్ళ భార్య, అతను వరదలో కొట్టుకోవడం అయితే జరిగింది. చాలా బాధాకరమైన విషయం అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఎవరు చూసినా కూడా కన్నీరు మున్నీరు రావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అంత వరదలో కూడా ప్రాణాలతోని కొట్లాడి వాళ్ళ బాబు అయితే బతికి బయటపడ్డారు. కానీ వాళ్ళ అమ్మ నాన్న అయితే ప్రాణాలు వదిలేసిన పరిస్థితి అయితే మనకు తెలిసింది. సో మరి ఆ ఫ్యామిలీకి సపోర్ట్కి అటు గవర్నమెంట్ కూడా భరోసా అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన గ్రామస్తులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళ పెదనాన్న కూడా వాళ్ళని దగ్గర తీసుకొని ధైర్యం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మరి ప్రస్తుతం వాళ్ళతో పాటే మనం ఉన్నాం, మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళకి ఈ టైంలో మనం చేయాల్సిందల్లా ధైర్యం చెప్పడమే. ఎందుకంటే అమ్మా నాన్న లేరు, వాళ్ళకి ధైర్యం చెప్తే కానీ వాళ్ళు మూవ్ ఆన్ అవ్వలేరు ఫ్యూచర్లో. ఎందుకంటే యంగ్ వాళ్ళిద్దరు, వాళ్ళకి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. సో వాళ్ళకి కొంచెం ధైర్యం ఇచ్చి మాట్లాడదాం. మరి వాళ్ళు ఏమంటారు అనేది. బ్రదర్, ఏం పేరు? యూసఫ్. తమ్ముడి పేరు షరీఫ్ కదా. సో ఈ టైంలో ఇట్లా మాట్లాడడం కరెక్టో కాదో తెలియదు, బట్ కొంచెం ధైర్యం చెప్దామని అయితే వచ్చాము ఇంత దూరం. ఎందుకంటే సో ఆ రోజు మీరు ఎక్కడ ఉన్నారు, ఏం జరిగింది అసలు? నేను కాలేజ్లో ఉన్నాను, చెన్నైలో ఉన్నాను. చెన్నైలో. ఓకే. ఎప్పుడు తెలిసింది ఇది విషయం? నాకు ఫ్రెండ్ 10:40 కల్లా ఫోన్ చేశాడు. ఇది ఆ రోజు 10:40 కల్లా ఫోన్ చేశారు? అవును, 10:40కి ఫోన్ చేసి ఇంటికాడ పరిస్థితి బాగాలేదు, ఒకసారి మమ్మీ డాడీకి ఫోన్ చేయని చెప్పాడు. సరే అని ఎమ్మటే నేను కాల్ చేశాను. నాకు ఫోన్ కలవట్లేదు, మమ్మీది కలవలేదు, తమ్ముడికి చేసి తమ్ముడు కూడా కలవలేదు. ఎమ్మటే నేను నా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను. నా ఫ్రెండ్ ఫోన్ చేస్తే వాటర్ వాళ్ళ చుట్టూ ఉంది, రెస్క్యూ టీం వస్తుంది, హెలికాప్టర్ కూడా చెప్పారు, అది కూడా వస్తుందంట, వాళ్ళని సేవ్ చేస్తారని చెప్పాడు. నేను అక్కడ స్టార్ట్ అయిపోయాను. నేను చెన్నై ఎమ్మటే స్టార్ట్ అయిపోయాను. నాకు 2కి ట్రైన్ ఉంది అక్కడ. నేను ఎమ్మటే వెళ్ళిపోయి 2కి స్టార్ట్ అయిపోయాను అక్కడ ట్రైన్ని. తర్వాత నేను మళ్ళీ ప్రతి 10-15 మినిట్స్కి నా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఎలా ఉంది పరిస్థితి అని కనుక్కుంటే, లేదు ఫోన్ నాకు ఫస్ట్ ఒక 1/2 అవర్ ట్రై చేసినప్పుడు ఫోన్ వెళ్ళింది. తర్వాత ఇంకా నాకు స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఫోన్. నేను ఫోన్ చేసినప్పుడు స్విచ్ ఆఫ్ అని వచ్చింది. తర్వాత ఇంకా నేను మాట్లాడుతున్నాను నా ఫ్రెండ్కి, వాడు చెప్తూనే ఉన్నాడు ఇంత బాగానే ఉంది, రెస్క్యూ టీం వచ్చింది, వాళ్ళని కాపాడుతారని చెప్పాడు. ఓకే వచ్చింది, కాపాడుతారు అనుకున్నా. 4:30 టైంకి అనుకుంటారా నేను ఫోన్ చేసి తమ్ముడు కాపాడారు అని చెప్పి నేను 5 కల్లా ఫోన్ కూడా చేసాను, వీడియో కాల్ చేశాను. తమ్ముడు సేఫ్గానే ఉన్నాడు, మంచిగా ఉన్నాడు నాతో చెప్పాడు. అయితే ఓకే అందరు సేఫ్ అయ్యారు అని నేను చెప్పాను. పెద్దనాన్నకి ఫోన్ చేస్తే మమ్మీ బాగానే ఉంది, ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది, ట్రీట్మెంట్ జరుగుతుంది, తర్వాత నీకు ఇస్తలే అన్నాడు. సరే అంత బాగానే ఉంది. నాకు ట్రైన్ విజయవాడ వరకు పోయింది. అక్కడ నుంచి ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి, రావడానికి ఛాన్స్ లేదు. బస్సెస్ కూడా కోతాడ నుంచి వెళ్దామంటే అక్కడ కూడా అవి కూడా వెళ్ళట్లేదు. బాయ్జన్ నాకు అక్కడ తెలిసిన వాళ్ళతో మాట్లాడించి నన్ను హైదరాబాద్ బస్సు ఎక్కించి అక్కడ నుంచి నేను మళ్ళీ నార్కెట్పల్లి, అక్కడ నుంచి మళ్ళీ సూర్యాపేట నుంచి నేను ఇక్కడికి చేరుకున్న లోపు 8 అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఏం బాధపడకు. ఎందుకంటే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్లో ఆ లైవ్లో ఉండే వాళ్ళకి తెలుసు ఆ పెయిన్ ఏందనేది. సో అంటే నాన్న వాళ్ళు మీతో ఏం చెప్పేవాళ్ళు ఏంటంటే, మీరు అంటే కష్టపడి చదువుకుంటారు, అంత దూరం చదివిపిస్తున్నారంటే మిమ్మల్ని ఏదో మంచి పొజిషన్లో చూద్దామనే కదా. సో ఏం చెప్పేవాళ్ళు మీతోటి నార్మల్గా మంచిగా ఉన్నప్పుడు? డాడీ మంచిగా చదువుకోండి, మంచిగా ఉద్యోగం సంపాదించని చెప్పారు. బాధపడకు, ఏం లేదు, ఏం చెప్పినా తక్కువ. ఎందుకంటే ధైర్యంగా ఉండాలి ఇప్పుడు మీరు. ఎందుకంటే ఇప్పుడు తమ్ముడికి నువ్వే ధైర్యం చెప్పాల్సిన, ఎందుకంటే పెద్ద నువ్వే. సో మీకు పెదనాన్న వాళ్ళు ఉన్నారు, అందరు చూసుకుంటారు.
ఆ సాహస అంటే ఒక అదృష్టం అనుకోవాలి, ఎక్కడో చేసిన అదృష్టం అని అంటారు, అమ్మ నాన్న చేసిన అదృష్టమే ఈరోజు నువ్వు బయటపడ్డావు. సో ఏం చెప్తావు అసలు? ఆ రోజు జరిగింది ఏంటిది? ఆ రోజు అసలు ఏమనుకోవాలి? మీతో నాన్న వాళ్ళే చెప్పింది లాస్ట్ టైం చివరగా? డాడీ పైన ఉన్నప్పుడు కొన్ని చెట్లను చూపించిండు అనమాట. ఒకవేళ మనం ఇల్లు గూలి కింద పడితే ఆ చెట్లను పట్టుకోరా అని చూపించిండు. మమ్మీ ఇక లాస్ట్ మాట మా పెద్దమ్మకి చెప్పింది అనమాట. పెద్దమ్మ అప్పుడు మా మమ్మీ, అక్క నా కొడుకుని నీ కొడుకుని లెక్క చూసుకో అని. ధైర్యంగా ఉండాలి మీరిద్దరు, ఎందుకంటే ఇప్పుడు అన్నకి నువ్వు, నీకు అన్న ఇద్దరు ధైర్యంగా ఉంటేనే మీరు మూవ్ ఆన్ అవ్వగలరు. ఓకేనా? సో ఎక్కువ మాట్లాడదలుచుకోలేదండి. సో ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళతో ఎక్కువ మాట్లాడించి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళకి మరింత బాధను పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సిందల్లా ధైర్యము, సపోర్ట్. వాళ్ళ కన్నా వాళ్ళ అమ్మా నాన్నలే వాళ్ళకి కళ్ళ ముందు దూరమే. అంటే నార్మల్గా ఏదైనా ఏజ్ అయిన వాళ్ళు ఏమైనా అయితేనే మనం తట్టుకోలేము ఆ బాధని. అలాంటిది ఇంత చిన్న వయసులోనే వాళ్ళ అమ్మ నాన్న కళ్ళ ముందే పోవడం, అంటే చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఎందుకంటున్నా అంటే అటు ప్రభుత్వం కానీ మా ఛానల్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నామంటే ప్రభుత్వం కంపల్సరీ వీళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళకి ఏదైనా భరోసా, ఎందుకంటే వాళ్ళ చిన్న ఏజ్ 20 or 25, 20+ ఉంటారు కావచ్చు. సో వాళ్ళ ఫ్యూచర్కి ఏదైనా హెల్ప్ అయ్యేటట్టు, ఎందుకంటే గవర్నమెంట్ ఒక తల్లి తండ్రి లెక్క, అంటే ఒక కుటుంబం లెక్క గవర్నమెంట్ ముందుండి ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకి కానీ ధైర్యం చెప్పాలని కూడా చెప్పేసి కోరుకుంటున్నాం. అండ్ ఇంకోటి, వాళ్ళ మీద ఏదో ఫేక్ న్యూస్ కూడా రాస్తున్నారట. సో ఒకసారి మాట్లాడని చెప్పిన. ఫస్ట్ మా పేరెంట్స్ ఉన్నప్పుడు ఎవరో బస్ డ్రైవర్ వచ్చి వాళ్ళని లేపారని చెప్పారని చెప్తున్నారు మార్నింగ్. కానీ ఇంట్లోకి రావడం కష్టం, అసలు గేటు లోపల నుంచి ఓపెన్ చేస్తే తప్ప ఎవరు రాలేరు లోపలికి. కానీ ఇలా ఎవరు వచ్చి లేపారు, వాళ్ళు మళ్ళీ ఏదో డబ్బులు తెచ్చుకోవడానికి వెళ్ళి వాళ్ళు రాలేకపోయారు అని ఫేక్ న్యూస్ చెప్తున్నారు. మళ్ళీ ఇంకా వాళ్ళు డబ్బులు సర్దుకొని వాళ్ళు పైకి ఎక్కి డబ్బుల కోసం ఉన్నారు అని చెప్తున్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఏదో 40 బంగారం ఏదో దొరికింది అని చెప్పారు, కానీ ఏం దొరకలేదు. 10 lakhs క్యాష్ ఏదో దొరుకుతుందని ఫేక్ న్యూస్ అంతా స్ప్రెడ్ చేస్తున్నారు. చేసేది ఏదైనా వస్తే హెల్ప్ చేయాలి, కానీ ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకూడదు అని. ఎవరైతే ఆ సోషల్ మీడియా టీం ఏదైతే ఉందో ఏదైనా చూస్తే హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. కానీ వాళ్ళు అసలుకే బాధలో ఉన్నారు. ఆ బాధలో ఉన్న వాళ్ళకి ఇంకా బాధ కలిపడానికి మీకు ఎంతవరకు న్యాయం ఇది? సో వాళ్ళ కన్నీటి గోస మీకు తలగట్లేదు, ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న లేరు, వాళ్ళు బాధలో ఉన్నారు. దాన్ని చూసుకొని మీరు టీఆర్పీ రేట్ల కోసం అదంతా ఫేక్ న్యూస్లో ఎందుకు పెడతారు? ఇప్పుడు ఆ వరద మేము లైవ్లో చూసాము, ఏదైతే ఛానల్ ఉందో అది కూడా ఎక్కడ చెల్లి చూశారు. సో అక్కడ సిచ్యువేషన్ చిన్న పేపర్ వేసినా కూడా ఆగే పరిస్థితి లేదు ఆ వరద ఏదైతే మనం చూసిన ప్రకారంగా. అలాంటి సిచ్యువేషన్లో డబ్బు ఎట్లా ఆగుతుంది, బంగారం ఎట్లా ఆగుతుంది? అసలు కార్లే దగ్గర 10 అడుగుల లోతులో కూరుకుపోయిన పరిస్థితులలో మీకు అంటే బంగారం ఎట్లా కనిపిస్తుంది ఆ వరదలో? ఎవరైతే అబ్బాయి ఎవరైతే మన షరీఫ్ దగ్గర 2 kilometers డిస్టెన్స్ వరకు కొట్టుకుపోయారు. అంత దూరంలో కూడా ఆ బంగారం ఎట్లా దొరుకుతుంది, డబ్బులు ఎట్లా దొరుకుతాయి? చెప్పేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి రాయండి రాతలు, ఎందుకంటే మీ రాతల వల్ల ఇప్పుడు వాళ్ళు మనస్తాపానికి గురవుతూ ఉన్నారు. ఇన్నర్గా లోపల బాధపడుతున్నారు, బయట ఏం చెప్పలేక. మా బాధలో మేముంటే మీదేందన్నట్టు వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. ఏదైనా ఉంటే హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. అటు గవర్నమెంట్ కూడా, అధికారులు కూడా ఎవరైతే ఇలా స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకొని వాళ్ళకి సపోర్ట్ పెట్టి చెప్పండి. ఏదైతే లోకల్ సంబంధించిన పోలీసులు కానీ అధికారులు కానీ ఎవరైతే ఉన్నారో దీని మీద సీరియస్ యాక్షన్ అయితే తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు కదా, బాధపడుతున్నారు. మా బాధలో మేమున్నాం, మా అమ్మా నాన్న మాకు లేరు, కానీ మీదేంది లొల్లి అన్నట్టు వాళ్ళు చాలా బాధనెక్కుతుంది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడైనా జరిగితే అయ్యో పాపం అని అంటారు, కానీ ఇలా మన స్వార్థం కోసం చూసుకోవడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు.
సో ఎవరైతే ఉన్నారో దాన్ని రీకరెక్ట్ చేసి వాళ్ళకి వచ్చి సపోర్ట్ అయినా చేయలేదు, వాళ్ళకి అపాలజీ అయినా చేయలేదా, లేకపోతే దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మేము కూడా ఖండిస్తున్నాం దీన్ని. సో ఎవరైతే ఉన్నారో దాన్ని తీసేసి వాళ్ళకి హెల్ప్ చేసేటట్టు చూడండి. సో బ్రదర్, నేను నా సైడ్ నుండి ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో నేను మీ ఏజ్ అతన్నే కదా, సో కాబట్టి ధైర్యంగా ఉండండి, అంతకు మించి అయితే ఏం చెప్పదలుచుకోలేదు. సో ఎప్పుడైతే అమ్మా నాన్న మీరిద్దరే అమ్మా నాన్న లేక ఉండి అటు మీకు పిన్ని పెదనాన్న వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళకి మీరు ధైర్యం చెప్పి మీకు వాళ్ళ ధైర్యం చెప్పి సో ఫర్దర్గా మీ ఫ్యూచర్ ఎందుకంటే అమ్మా నాన్నకు ఒక కోరిక ఉంటుంది మీ మీద లైఫ్లో సెటిల్ అవ్వాలి. సో వాళ్ళ కోరిక మేరకైనా సెటిల్ అయ్యి వాళ్ళ మనసు అంటే ఆత్మలకు శాంతి కల్పించాలని కోరుకుంటున్నాను. సో చివరగా అమ్మా నాన్నలు ఏం కోరుకున్నారు మీ తరపు నుండి అదొకటి చెప్పేసి ఏం చెప్పదలుచుకున్నారు దీని నుండి? మా డాడీ మంచిగా చదువుకోమన్నాను, చదువుకొని మంచి జాబ్ సంపాదించి సంతోషంగా ఉండాలి ఎప్పుడైనా. సో మాలాగా ఎప్పుడు కష్టపడకుండా ఏదైనా కొంచెం సంతోషంగా ఉండాలని ఎప్పుడు చెప్తున్నారు. చివరగా అయితే ఆ మాట మీతో చెప్పారు. సో డోంట్ వరీ, ఏం బాధపడకు, ధైర్యంగా ఉండు. ఇప్పుడు అమ్మ నాన్న కోసమైనా ఆ కళ నెరవేర్చుకొని ఫర్దర్గా ఫ్యూచర్లో బాగుండాలని కోరుకుంటున్నా. సో ధైర్యంగా ఉండండి. సో చూశారు కదండి, మీకు తోచినంత సహాయం చేయండి కానీ తప్పుడు ప్రచారాలు అయితే చేయకండి. ఇదైతే సీరియస్ హెచ్చరిక అయితే చేస్తున్నాము. సో ఈ ఫ్యామిలీకి ఏదైనా ఉంటే హెల్ప్ చేయడానికి ట్రై చేయండి కానీ ఇలా తప్పుడు ప్రచారాలు అయితే చేయకండి.